ఇక పెట్రోల్ డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ ఆదివారం ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని డీసీసీ కార్యాలయం నుండి తెలంగాణ తల్లి చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కేంద్రం సామాన్యులపై భారం మోపుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ చైర్మన్ సంజీవారెడ్డి ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, మహేష్ కుమార్ రావు నాయకత్వం, రేవంత్ బీజేపీ ప్రభుత్వము పెట్రోలు డీజిల్ ధరలను పెంచడంతో సామాన్య ప్రజల నడ్డి విరిచినట్టు అయిపోయింది. ఎందుకంటే నిత్యావసర వస్తువులన్నీ రేట్లు పెరుగుతాయి, సామాన్యులకు అందే పరిస్థితిలో ఉండదు. కాబట్టి పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించే వరకు కూడా మేము ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ అవసరమైతే ఆదిలాబాద్ని కానీ బంద్ పెట్టడానికి కూడా మేము వెనకాడమని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది బీజేపీ ప్రభుత్వము కంపల్సరీ రేట్లు తగ్గించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. ఎట్లయితే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయో ఇవాళ 8 రోజుల్లోనే దగ్గర 4 నుంచి 6 రూపాయలు పెంచడం జరిగింది. మేము ఒకటే నరేంద్ర మోడీ గారిని, మీరు 12.5 సంవత్సరాలలో మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు చెప్పినరో ఆ మాట మీద మీరు కట్టుబడి లేరు. కాబట్టి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేయగలుగుతున్నాం, మీరు తక్షణమే ఏవైతే పెంచినరో అది తక్షణమే అది ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున